Hey, hello guys. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. మీకు తమ్నేల్ చూస్తే అర్థమైపోతుంది. మేమైతే కొత్త వెహికల్ అయితే తీసుకుంటున్నాం. అదేంటో కాదు, ఎలక్ట్రిక్ వెహికల్. సో అదైతే చెతక్ కంపెనీ అనమాట. సో చెతక్ కంపెనీ అయితే బాగుంది, రీసెర్చ్ చేస్తే మాత్రం బాగుందని అనిపించింది. యాక్చువల్లీ మేమైతే ఇప్పుడు చెతక్ కొండాపూర్లో అయితే ఉన్నాము. సో మేమైతే 2 days బ్యాక్ బుక్ చేసాము. మాకైతే లక్కీగా 2 daysలోనే వెహికల్ డెలివరీ ఇస్తున్నారు. యాక్చువల్లీ అయితే డెలివరీకి మాకు మినిమం 2 to 3 weeks అవుతుంది అన్నారు. సో ఇది మా లక్కనే అనుకోవాలి. సో వాళ్ళైతే మాకు బుకింగ్ చేసుకోగానే డెలివరీ ప్రాసెస్కి అయితే ఒక 3 hours పడుతుందని చెప్పారు. సో మేము దానికి ప్రిపేర్ అయ్యే వచ్చాము. సో ఇక్కడికి వచ్చాక పేమెంట్ అయితే అయిపోయింది. ఇంకా 3 hours అయితే వెయిట్ చేయాలి బైక్ కోసము. సో మేము ఏ బైక్ తీసుకున్నామో, దాని కలర్ ఏంటి, దాని రేంజ్ ఏంటి తెలుసుకోవాలంటే మాకైతే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. సో అంతలోపు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టండి. సో గాయ్స్, ఇప్పటిదాకా ప్రణయ్ చెప్పిన ఇంట్రడక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఎందుకంటే బేసికల్గా అన్ని వ్లాగ్స్లోకి కూడా ప్రణయ్ అయితే రానే రాడు, లైక్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడు. సో ఎందుకంటే వాయిస్ బాగాలేదు అవన్నీ ఇవన్నీ ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి. సో మీరైతే కామెంట్ చేసేసేయండి బాగుంటే, దానివల్ల మా కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. సో గైస్, మాకైతే ఈవీ వచ్చేసి 1.4 lakhs పడింది విత్ 2 years ఎక్స్ట్రా వారంటీతో అయితే వచ్చేసింది. 1 2 3 4 5. సో ఇప్పుడు దీపిక ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, అరే ఒక్క బండి తీసుకున్నందుకు ఇన్ని సంతకాలు చేసుకుంటున్నారు, బండి కోసమేనా లేకపోతే నా ఆస్తి మొత్తం రాసుకుంటున్నారా అన్నట్టు ఫీలింగ్ ఉంది దీపికకి. దీపిక, ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్. ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఇక్కడ? వర్కింగ్ ఫ్రమ్ ఎనీవేర్. చెతక్ షోరూంలో కూడా వర్క్ చేస్తున్నా. అసలు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మీరు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వేసుకుంటున్నారు అసలు. ఇప్పుడు డ్రైవ్ చేయాలంటే సైడ్ స్టాండ్ తీసుకుంది కదా, ఈ బ్రేక్ పట్టుకుని సింగిల్ ప్రెస్ వితౌట్ ఎక్సలేటర్ డీ ప్రెస్ చేస్తే డ్రైవ్ మోడ్ వస్తుంది. మళ్ళీ రివర్స్ చేయాలంటే సేమ్ బ్రేక్ పట్టుకుని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎక్సలేటర్ మూవ్ చేస్తే బ్యాక్ వస్తుంది. మళ్ళీ మనం ముందుకు తీసుకోవాలంటే డీ ప్రెస్ చేయాలి. వితౌట్ ఎక్సలేటర్ సైడ్ స్టాండ్ తీస్తేనే వెహికల్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, లేకపోతే సెన్సార్ వల్ల ఆన్ అవుతుంది. ఇది వచ్చి మనం ఇలా డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు వెహికల్ ఎవరికన్నా మాట్లాడుతున్నా ట్రాఫిక్లో కానీ ఇలా స్టాప్ అవుతుంది కదా, పిల్లలు ముందు ఉంటారు కాబట్టి వాళ్ళ హ్యాండ్స్ ఇక్కడే ఉంటాయి కదా, బ్రహ్మణి ఇక్కడ ఎక్సలేటర్ ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఫోన్ మాట్లాడుతుంటే ఎక్సలేటర్ ఇచ్చారనుకో మూవ్ అయిపోతుంది బండి. అందుకని ఎక్కడ వెహికల్ స్టాప్ అయినా వన్స్ ఒకసారి సింగిల్ ప్రెస్ ఇస్తే ఎన్ మనకి న్యూట్రల్గా వస్తుంది. మళ్ళీ మనం డ్రైవ్ చేసే ముందు బ్రేక్ పట్టుకుని డీ తీసుకోవాలి. ఓకే, ఇవి వచ్చి ఇండికేటర్స్. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ సైడ్ రైట్ ఉంటుంది. ఇది వచ్చి క్లచ్ పట్టుకుని ఆర్ లాంగ్ ప్రెస్, ఇదైతే సింగిల్ ప్రెస్. ఇంకొకసారి ప్రెస్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ వస్తుంది, అది ఓన్లీ టెక్ ప్యాక్లోనే వస్తుంది. ఇది వచ్చి మనకి టెక్ ప్యాక్ వేసుకున్నాక యూస్ చేసుకుంటే కీస్. ఇది మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే మీద వస్తుంది. ఇక్కడ నుంచి ఆపరేటింగ్, బ్లూటూత్ సెట్టింగ్, వెహికల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే నార్మల్ ఉంటుంది. డిస్ప్లేలో వచ్చే వస్తాయి. ఈ డిస్ప్లేలో ఏమైతే వస్తున్నాయో మీకు అప్పుడు టెక్ ప్యాక్ తీసుకుంటే ఆ నావిగేషన్ ఇది ఉంది కదా, ఇంటూ ఉంది కదా, ఇది ఓకే అవుతుంది. మ్యూజిక్ కంట్రోల్ కూడా వస్తుంది. అప్పుడు కాల్ కనెక్టివిటీ కూడా మనకి టెక్ ప్యాక్లోనే వస్తుంది. మొబైల్ ఛార్జ్ ఇచ్చి ఇక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్. వెహికల్ ఆప్లో ఉన్నప్పుడే సీట్ ఓపెన్ చేయొచ్చు, లోపల పుష్ చేసి ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఇది ఛార్జర్, ఇది ఛార్జింగ్ పాయింట్. ఛార్జింగ్ పెట్టాక కూడా మనం సీట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టాక ఒక 2 minutes వెహికల్ అలాగే వదిలేసారనుకో, వెహికల్ ఆటోమేటిక్గా అదే ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. మీరు ఎంత ప్రెస్ చేసినా కీస్ కూడా తీసే ఉంటాయి, ఇప్పుడు కీస్ తీసేసుకోవచ్చు. వన్స్ కీస్ కానీ ఇందులో కానీ వేసి లాక్ చేసామనుకో, మళ్ళీ మనకి డిక్కీ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి టెక్నీషియన్ రావాలి, మళ్ళీ అది ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వెహికల్ కీస్ కానీ అక్కడ వెహికల్ ఆన్ అయ్యాక మనం తీస్తాం కదా, ఇప్పుడు ఇలా చేసి ఇందులో నొక్కేసాం అనుకో, మళ్ళీ ఇది తీయడానికి సెన్సార్ ఉండదు కదా, మళ్ళీ ట్యాప్ కానీ ఉన్నా కూడా తీసుకోదు. ఇది ఛార్జింగ్ పాయింట్. వద్దు, బయటే ఉండదు, ఇట్లా పెడతాం. ప్రెస్ చేసి పెట్టాలి. ఇది డైరెక్ట్ ప్లగ్ పెడతాం బోట్లో, ఇట్లా పెడతాం కింద. పెట్టినాక ఒక
సీట్ క్లోజ్ చేసి మనం ఒక 2 minutes వెహికల్ అలా వదిలేసాం అనుకో, అదే ఆన్ అయ్యి అదే ఆఫ్ అయిపోతుంది. అప్పుడు లాస్ట్ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. తర్వాత మనకి దీని మీద కూడా వస్తుంది గ్రీన్ సిగ్నల్, ఎక్కుందో లేదో వస్తుంది. ఫుల్ అయిపోయాక మనం ఛార్జింగ్ చూడాలంటే ఎన్ బటన్ ప్రెస్ చేసాం అనుకో, ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా ఎన్ బటన్ ప్రెస్ చేస్తే ఛార్జింగ్ ఎంత ఎక్కిందో చూపిస్తుంది. ఛార్జింగ్ చూడాలనుకుంటారు కదా ఎంత ఎక్కినప్పుడు ఎన్ బటన్ ప్రెస్ అయితే సరిపోతుంది. మీరు బయట కావాలి తీసుకోవచ్చు, ఒరిజినల్ లెదరే. ఇది పుష్ చేసేటప్పుడు కూడా ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ పిన్ ఉంటుంది, నార్మల్ ఇక్కడ పిన్ చేద్దాం కదా. మొబైల్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది యూఎస్బి. ఇంకోటి తక్కువ అయితే అక్కడ మ్యాట్, ఒకవేళ ఇదంతా బాటింగ్ కుదరకపోతే ఇక్కడే తీసుకుంటారు, కానీ మ్యాట్ సపరేట్ ఇస్తారు. అంటే ఇది ఫినిషింగ్ ఉంటుంది కదా, ఈ డిజైనింగ్ వస్తేనే తీసుకోండి ఫుల్. ఇదంతా కూడా సేమ్ వస్తుంది అలా, రాకపోతే ఇక్కడే తీసుకుంటారు. కానీ 600 ఎంత ఉంటుంది. అంటే కరెక్ట్గా ఫిట్టింగ్ యాక్సరీస్ అయితే దొరుకుతాయి, కానీ ఇది సెట్ అవ్వకపోతే కాల్ చేయండి, ఇక్కడ తీసుకుంటారు. కానీ నేను తీసుకెళ్తాను మన వేజ్ అయితే. ఓకే, ఇది మనకి ఫుల్ ఛార్జ్ కానీ 133 కస్టమర్ ఫీడ్బ్యాక్ 97% ఉంది. 123 kilometers పోతుంది. మనకి 30-35లో పోతే 140 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కస్టమర్లు. మన వెహికల్ ఏం కదండి, మనం స్పీడ్ ఎక్కువ వెళ్తే మైలేజ్ తగ్గుతుంది. డ్రైవింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక 60-40 స్పీడ్ వెళ్ళి తర్వాత మేడం ఒక 30 వెళ్ళారు అనుకో, మీకు మైలేజ్ కావాలంటే రాదు. మనం ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఛార్జింగ్ చూసుకుని మూవ్ అవ్వచ్చు కూడా, నో ప్రాబ్లం. సో ఫైనల్లీ మా వెహికల్ అయితే డెలివరీ అయిపోయింది. సో వెంటనే మేమైతే తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. మీ అందరికీ తెలిసిందే ఇక్కడైతే నాన్ స్టాప్ వెహికల్ పూజలు అవుతూనే ఉంటాయి. సో పూజ అయితే చేపించేసుకున్నాం, చాలా బాగా జరిగింది. Thank you so much for watching, and please do like, share and subscribe to our channel. Okay, bye guys.